హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ బుర్జీ అంటే కోడిగుడ్డు ఉక్కురు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఇంట్లో కూరలు లేనప్పుడు, అలాగే మనకి వంట చేయడం బద్ధకంగా ఉన్నప్పుడు ఈ కర్రీని 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే నేను ఇక్కడ ఈరోజు చేసే కర్రీలో నీచు వాసన అనేది లేకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చెప్పబోతున్నాను. అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మన కర్రీని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకున్నాను. తర్వాత నేను ఇక్కడ 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 3 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలాగా ముక్కల్లాగా కట్ చేసి వేసానండి. ముక్కలు మరీ చిన్నవి అవసరం లేదండి, మీడియం సైజ్ అయితే సరిపోతాయి. తర్వాత నేను రుచికి సరిపడినంత సాల్ట్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసాను. తర్వాత 4 పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలాగా సగానికి కట్ చేసి వేసాను. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఫ్లేమ్ని మరీ సిమ్లో అవసరం లేదండి, మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు వేసానండి. వెల్లుల్లిపాయలు 5 నుంచి 6 తీసుకున్నాను. తర్వాత నేను కొద్దిగా జీలకర్రను కూడా వేసాను. మనం ఈ ఎగ్ బుర్జీలో ఎప్పుడైతే వెల్లుల్లిపాయలు వేస్తామో వెల్లుల్లిపాయల ఫ్లేవర్ వల్ల కోడిగుడ్డు ఉక్కురు అనేది నీచు వాసన లేకుండా మంచి స్మెల్ వస్తుంది. ఎవరైతే నాన్ వెజ్ని ఇష్టంగా తినరో అలాంటి వాళ్ళు కూడా ఈ కోడిగుడ్డు ఉక్కుని చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఉల్లిపాయలు ఒక 5 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వీటిని కుక్ చేయకండి. చూసారు కదా, కలర్ కొద్దిగా మారింది. ఇలాగా కొద్దిగా మారితే సరిపోతుంది. తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని కూడా వేసాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మసాలా కారాన్ని తీసుకున్నాను. కర్రీస్లో ఎప్పుడు కూడా మసాలా కారం అయితే బాగుంటుందండి. మీ దగ్గర మసాలా కారం లేకపోతే పచ్చికారాన్ని తీసుకున్నప్పుడు కొద్దిగా తక్కువ తీసుకోండి. చూసారు కదా, ఈ కారం అనేది 1 నిమిషం పాటు ఫ్రై అవ్వాలి. ఎప్పుడైతే మనకి ఈ ఉక్కురులో వెల్లుల్లిపాయలు, ధనియాల పౌడరు, అలాగే జీరా పౌడర్ వేస్తామో మన ఉక్కురు నీచు వాసన అనేది అస్సలు ఉండదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత నేను ఇక్కడ 3 ఎగ్స్ని తీసుకున్నానండి. ఎగ్స్ వేసిన తర్వాత మనం ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుని కనీసం ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. చూసారు కదా, 2 నిమిషాల తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయిన కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే 5 నిమిషాల్లో కోడిగుడ్డు ఉక్కురు రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, ఈ కర్రీని వంట రాని వాళ్ళు, అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.